హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మన లైవ్ టాపిక్ చాలామంది పిల్లల్లో ఈ మధ్య మనం చూస్తుండేది ట్యాంట్రమ్, యాంగర్, యాంగ్జైటీ. ఇది మీ పిల్లల్లో ఉంటే ఈ లైవ్ మీకోసమేనండి. ట్యాంట్రమ్స్ ఎక్కువగా త్రో చేస్తున్నా, యాంగర్ ఎక్కువగా మీరు పిల్లల్లో అబ్జర్వ్ చేస్తున్నా, లేదా చిన్న చిన్న విషయాలకు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా, ఎగ్జామ్ జరుగుతున్నా యాంగ్జైటీకి గురవుతున్నారంటే ఈ లైవ్ మీకోసమే. దయచేసి మిస్ అవ్వద్దు. ఈరోజు అసలు పిల్లల మైండ్లో ఏం జరుగుతుంది, ఎంతసేపటికి వాడు ఎందుకంత ట్యాంట్రమ్ త్రో చేస్తున్నాడు, వాడు ఎందుకంత రియాక్ట్ అవుతున్నాడు అని మనం అనుకుంటాం, కానీ అసలు వాడి మైండ్లో ఏం జరుగుతుందో ఈరోజు మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 2 minutes లైవ్ నోటిఫికేషన్ వెళ్ళింది కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేసి ట్యాంట్రమ్, యాంగర్, యాంగ్జైటీ ఈ 3 పిల్లల మైండ్లో ఏం జరుగుతుందో ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా పిల్లల యొక్క మానసిక స్థితి కూడా మీరు తెలుసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరెక్ట్గా ఒక్క 2 minutesలో స్టార్ట్ చేద్దామండి. మీకు ఈ లైవ్ ఉపయోగపడుతుందంటే సెషన్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మనం దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ తెలుసుకోవాలి. ఓకే, జస్ట్ ఇన్ అనదర్ 1 minute వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. జస్ట్ ఒక్క నిమిషంలో స్టార్ట్ చేద్దామండి. ఎస్, పీపుల్ ఆర్ జాయినింగ్ స్లోలీ. జస్ట్ గివ్ మీ 1 minute టైం. జస్ట్ గివ్ మీ 1 minute టైం. వాయిస్ క్లియర్గా ఉందో ఒకసారి క్లియర్గా ఉంటే ఎస్ అని టైప్ చేయండి. వీ కెన్ స్టార్ట్. వాయిస్ ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, సో ఈరోజు పిల్లల యొక్క ట్యాంట్రమ్, యాంగర్, యాంగ్జైటీ ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు లైవ్ మాత్రం. కరెక్ట్గా ఇంకొక 1 minute మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. లైవ్లో ఈ 3 టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఎస్, అందరూ జాయిన్ అవుతున్నారు. సతీష్ గారు, వాసంతి గారు, మాదేటి మారుతి గారు, సోమయ్య గారు, అనిత గారు, ధనుంజయ్ గారు. ఎస్, స్లోలీ పీపుల్ ఆర్ జాయినింగ్. ఎస్, ఇంకా 30 secondsలో మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. ప్రభు గారు, యా, స్లోలీ పీపుల్ ఆర్ జాయినింగ్. సో పిల్లల్లో ట్యాంట్రమ్ ఎందుకు వస్తుంది, పిల్లల్లో నార్మల్గా ఈ బిహేవియర్ ఎక్కువ కోప్పడ్డం కానీ, యాంగ్జైటీ కొంత ఏజ్ దాటిన తర్వాత ఎందుకు యాంగ్జైటీకి గురవుతారో ఈరోజు మనం వాటి గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు మీరు ఎక్కువ చూసేది ఏంటంటే ట్యాంట్రమ్స్ అండి. ఎంతమంది ఒప్పుకుంటారు సార్ పిల్లలు చిన్న చిన్న విషయాలకి మీ ఇంట్లో ఒకవేళ అది ఉంటే నాకు ఒకసారి చెప్పండి. అందరినీ నేను ఒకేలాగా చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు తెలియకుండానే అసలు ఇంత చిన్న విషయానికి వాడు ఎందుకు అంత రియాక్ట్ అర్థం కాలేదు సార్. వాడు ట్యాంట్రమ్ అంటే చిరాగ్గా ఇరిటేషన్గా బిహేవ్ చేస్తారు సార్. కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తుంటాడు, కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. లేదా సెకండ్ది, కొన్నిసార్లు చిన్న విషయానికి భలే కోప్పడి ఇంకా వస్తువులు ఇసిరేయడం ఇలా చేస్తుంటాడు. యాంగర్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యాక 6th class, 7th class ఆర్ 4th class దాటిన తర్వాత నుంచి వాళ్ళు కొద్దిగా యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎంతమంది మీరు మీ పిల్లల్లో ట్యాంట్రమ్ కానీ, యాంగర్ కానీ, యాంగ్జైటీ కానీ చూస్తున్నారు? ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఉంటే ఎస్ అని టైప్ చేయండి. మీరు కనుక మీ పిల్లల్లో అది అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ అని టైప్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది. వాయిస్ క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్గా ఉంటే జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. వాయిస్ క్లియర్గా ఉన్నా ఆర్ ఎల్స్ వాయిస్ అని టైప్ చేయండి, సో దట్ యా. సో ఎందుకు సార్ ట్యాంట్రమ్స్ వస్తుంది? ఫస్ట్ మనం ట్యాంట్రమ్ గురించి మాట్లాడుకుందాం. మీరు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకుంటారు. మీరు చైల్డ్ ఎక్స్టర్నల్ బిహేవియర్ మాట్లాడే ముందు చైల్డ్ మైండ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం, ఓకేనా? లేకపోతే ఏమవుద్దంటే ప్రతిసారి ఎందుకు అరవద్దు, ఏడవద్దు, ఎన్నిసార్లు చెప్పాను, కామ్గుండు 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 అంటే, బట్ తన లోపల జరిగే విధానం మీకు తెలిస్తే అప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకే ఇప్పుడు అది మాట్లాడదాం. ట్యాంట్రమ్. ఆ ట్యాంట్రమ్స్ ఎందుకు వస్తాయి సార్? వాళ్ళు ఎందుకు కొన్నిసార్లు మొండిగా ఇరిటేషన్ చేస్తూ పెంకిగా ఉంటారు అని అనుకుంటే మాత్రం దానికి కారణం ఏంటంటే ట్యాంట్రమ్ ఈక్వల్ టు నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్.
బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే రాసుకోండి, కింద చాట్ బాక్స్లో ఏమైనా రాయండి. టాంట్రమ్ ఈక్వల్ టు a+b² అంటే a²+b² + 2ab అని ఫార్ములా చెప్తారు కదా. ఈరోజు నేను మీకు టాంట్రమ్కి ఫార్ములా ఇస్తున్నా. ఎందుకు టాంట్రమ్స్ పిల్లలు చేస్తారు అంటే టాంట్రమ్ ఈక్వల్ టు నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్. నా మాట ఎవరన్నా వింటే బాగుండు, నేను అనుకునేది ఎవరన్నా అర్థం చేసుకుంటే బాగుండని వాళ్ళకు ఒక నీడ్ ఉంటుంది. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఫ్రస్ట్రేట్ అవుతారు. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో భాష అర్థం కాక నో లాంగ్వేజ్ ఉంటుంది. అర్థమైంది నేను చెప్పేది? నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్, ఇది టాంట్రమ్. అందుకే పిల్లలు నాకు ఇది కావాలి అని అడిగే లోపలే వాళ్ళకి అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో లాంగ్వేజ్ తెలియదు. వాళ్ళు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా ఎందుకు తెలియదంటే ఎమిగ్డలా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా దాన్ని హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. వాడు టాయ్ విరగొట్టేశాడు. దాంతో వాడు ఒక్కసారి కోపం వచ్చి నా టాయ్ ఇరిగిపోయింది, నాకు కావాలని చెప్పి ఒక చిన్న టాంట్రమ్ త్రో చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, టాంట్రమ్ త్రో చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళి వాడికి ఏంటి, నా టాయ్ విరిగిపోయింది, నాకు మళ్ళీ నా టాయ్ కావాలి. ఫస్ట్ పాయింట్, అరే అనవసరంగా టాయ్ విరిగిపోయిందని ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ పాయింట్లో ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. మనం ఆ టైంలో చేయాల్సిందంటే వాళ్ళ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎమిగ్డలా అక్కడ అరెస్ట్ అయిపోయిన టైంలో ఎమోషన్స్ హోల్డ్ అయిపోతాయి. ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్గా నన్ను ఏడవద్దు, నువ్వు ఇలా స్ట్రాంగ్ ఉండాలి ఇలా చెప్పడం కాదు, వాళ్ళకి లాజికల్ అప్లై చేయాలి. ఎలా అంటే హే నాకు తెలుస్తుంది నీ బొమ్మ ఇరిగిపోవడం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు, నీ బొమ్మ ఇరిగిపోవడం వల్ల నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నావు. ఐ కెన్ సీ దట్, ఐ కెన్ ఫీల్ దట్. నేను అర్థం చేసుకోగలుగుతాను, నీ బొమ్మ ఇరిగిపోవడం వల్ల నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. ఓకే, నో ప్రాబ్లం, టేక్ కేర్. ఏం చేస్తున్నాను, ఏడవద్దు కామ్గుండు, అని చెప్పకుండా నీ బొమ్మ ఇరిగిపోయిన దానివల్ల నువ్వు కొద్దిగా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, కొద్దిగా ఇరిటేట్ అవుతున్నావు. ఐ కెన్ ఫీల్ దట్, ఐ కెన్ సెన్స్ దట్ పెయిన్. ఒక 2 minutes ఆగు, నేను డిస్కస్ చేస్తాను. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎప్పుడైతే ఇలా చెప్తారో ఎమోషన్స్ నుంచి లాజిక్గా ఆలోచించడం బ్రెయిన్ మొదలు పెడుతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి లాజికల్ కావాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, కామ్గుండు, ఏడవద్దు ఇలా చెప్పేదాని బదులు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, మీరు దానికి లాంగ్వేజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కారణం చెప్తున్నారు, వాళ్ళ నీడ్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంటే టాంట్రమ్కి రివర్స్ మెకానిజంలో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎంతమందికి అర్థమైందా? టాంట్రమ్ ఈక్వల్ టు నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్. దాన్ని మీరు రివర్స్లో లాజికల్ బ్రెయిన్గా కనుక ఇస్తే సెట్ అయిపోతారు. ఇదొక్కటి కావాలంటే నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు మీ పిల్లలతో ఒకసారి అప్లై చేసి చూడండి. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. ఫస్ట్ టాంట్రమ్. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత అస్సలు ముఖ్యమైనది ఏంటంటే, ఒక్క నిమిషం, రచన గారు సూపర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రచన గారు. అందరూ పీపుల్ జాయిన్ అవుతారు. ఎంతమందికి టాంట్రమ్ అర్థమైంది? దెన్ ఐ కెన్ గో విత్ సెకండ్ థింగ్. టాంట్రమ్ ఎంతమందికి అర్థమైంది? ఎస్, టాంట్రమ్ ఇది. సెకండ్, యాంగర్. ఇది మనందరికీ తెలిసిందే. ఓకే, ఇది బేసిక్ ఎమోషన్. సార్ యాంగర్ ఎందుకు వస్తుందంటే 5 reasons వల్ల వస్తుంది. 5 reasons. ఇవి ట్రిగ్గర్ అంటారు. అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అంటే వాడు నన్ను తిట్టాడు సార్ అందుకని నేను వెళ్ళి కొట్టాను అని చెప్తారు కదా. వాడు నన్ను బులింగ్ చేశారు సార్ దానికని నేను గొడవ పెట్టుకున్నాను. వాడు నన్ను ఇలా అన్నాడు సార్ నేను ఇలా చేశాను. అంటే ప్రతిదానికి ఏం చేస్తారంటే వాడు అనడం వల్ల ఇది జరిగింది, వాడు చేయడం వల్ల ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. కోపానికి ఎందుకు కారణం అనేది మీకు తెలియాలంటే 5 triggers ఉంటాయి, 5 triggering factors. ఫస్ట్ది అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను అనుకున్నది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే, నేను అనుకున్నది అక్కడ జరగకపోతే, అర్థమైందా? నేను అనుకున్నది అక్కడ జరగకపోతే నాకు కోపం వస్తుంది. అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను, నువ్వు నాతో ఆడతానన్నావు, నువ్వు ఆడలేదు, నాకు వద్దుపో, నేను కోప్పడు అంటే కైండ్ ఆఫ్ ఇరిటేషన్లో లేకుంటే యాంగర్లోకి వెళ్ళిపోతానంటే నువ్వు నాతో ఆడతాను, నువ్వు ఆడలా పో, నాకు వద్దుపో అని చెప్పి, అంటే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, నా ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫస్ట్ వన్ ఈస్ అన్మెట్ ఎక్స్పెక్టేషన్. పిల్లలు కూడా ఎందుకు కోప్పడతారంటే నాకు టీవీ చూడని వాళ్ళు నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, టీవీ చూడమని. అర్థమైందా? టీవీ చూద్దాం నేను ఎక్స్పెక్ట్ చేశాను, మా అమ్మ వద్దనింది, కోపం.
ఆర్ గెటింగ్ మై పాయింట్? నన్ను సాయంత్రం డాడీ బయటికి తీసుకెళ్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ డాడీ తీసుకెళ్ళలేదు. అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మనోజ్ తేజ్ గారు, మాధురి గారు, థ్యాంక్ యూ అండి. సెకండ్, ఫీలింగ్ అన్హర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫీలింగ్ అన్హర్డ్ అంటే నేనేం ఫీల్ అవుతున్నానో దాన్ని ఎవ్వరు వినడానికి రెడీగా లేనప్పుడు ఫీలింగ్ అన్హర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. నీ బతికి ఎప్పుడు బోరేరా, నీకు 24 గంటలు బోర్ కొడతానే ఉంటుంది నీకు. వాడేదో చెప్పాలనుకున్నాడు, వెంటనే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయనీయకుండా ఆపేస్తూ ఉంటాం చూసారా, అది ఫీలింగ్ అన్హర్డ్. నాకు లోపల బోర్ కొడుతుంది, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, నీ దగ్గర నుంచి సజెషన్ కావాలని చూసే లోపల నువ్వు ఇలా అనేసరికి నా ఫీలింగ్స్ ఎవరు వినలేదు. ఫీలింగ్స్ అన్హర్డ్. ఒకటి అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, సెకండ్ది ఫీలింగ్స్ అన్హర్డ్. బాగా అర్థం చేసుకోండి ఏ కారణాలు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. థర్డ్ వన్, జానీ గారు, ఎస్, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ వన్, ఓవర్ కంట్రోల్. ఓవర్ కంట్రోల్. ఓవర్ కంట్రోల్ అంటే ఏంటంటే మామూలుగా స్ట్రైట్గా కూర్చో, ఇలా వెళ్ళొద్దు, జాగ్రత్తగా విను అని ప్రతి దాన్ని మనం కొన్నిసార్లు ఏ డోంట్ రన్, మనకు తెలుసు కదా, ఓవర్ కంట్రోల్. ఓకే, అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, ఫీలింగ్ అన్హర్డ్, ఓవర్ కంట్రోల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనందరికీ తెలిసిందే, కంపారిజన్. కంపారిజన్. సి వాడు ఎలా చేస్తున్నాడు, వీడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, వాడు చూడు అనే కంపారిజన్ వల్ల కూడా యాంగర్ పెరుగుతుంది. బాగా జాగ్రత్తగా వినండి, ఓకేనా? దీస్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి లాస్ట్, ఇప్పుడు దాకా 4 మాట్లాడాం. అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే నాకు కోపం వస్తుంది, నా ఫీలింగ్స్ని ఎవడన్నా వినకపోతే నాకు కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఓవర్ కంట్రోల్, ఇక్కడే కూర్చో, ఇలాగే చెయ్యి, ఇలాగే నడువు అని చెప్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. ఇంకో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కంపారిజన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫిఫ్త్, జెరాక్స్ కాపీ అంటాం మేము, కానీ మన సైకాలజీ భాషలో చెప్పాలంటే కిడ్స్ యాంగర్, పేరెంటల్ యాంగర్ రోల్. అంటే పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని చూసి పిల్లలు అలా రియాక్ట్ అవుతారు. అర్థమైందా? పేరెంట్స్ ఎలా అంటే, పేరెంట్స్ కనుక ఈ విషయానికి ఎక్కువ టెంపర్మెంట్, ఎక్కువ కోప్పడుతూ ఇలా చేస్తున్నాడంటే వాడు అదే మైండ్లో పెట్టుకొని అదే ట్రిగ్గర్ అవుతూ అదే చేస్తూ ఉంటారు. అంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చి, మీరు వాళ్ళ ముందు ఎలా ఉంటున్నారో దాన్ని బేస్ చేసుకొని కూడా పిల్లలు అదే విధంగా నేర్చుకుంటారు. క్లియర్? దీస్ ఆర్ ద 5 పాయింట్స్. దీస్ ఆర్ ద 5, 1 సెకండ్. These are the 5 points. First one, unmet expectations. Second, feelings unheard. Third one, over control. Fourth one, comparison. Fifth one, parents గా మీరు వాళ్ళ ముందు రోల్ ఎలా ఉంటున్నారు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ యాంగర్ ట్రిగ్గర్ పాయింట్స్ చెప్పారు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే నేను 3 థింగ్స్ చెప్తాను. అదే ఫార్ములా అనుకోండి. పాజ్, మిర్రర్, గైడ్. పాజ్, మిర్రర్, గైడ్. పాజ్, మిర్రర్, గైడ్. ఇదే టెక్నిక్ అండి. మనం మామూలుగా దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే వాడికి వెంటనే బ్లడ్ దగ్గర ఏదైనా పసుపు రాయడము, లేకుంటే బ్యాండేజ్ చేయడం, ఇలాంటి డెటాల్ పెట్టి క్లీన్ చేయడం అన్నీ చేస్తాం. అలాగే యాంగర్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ ఏంటంటే పాజ్, మిర్రర్, గైడ్. పాజ్ అంటే ఏంటంటే ఒక్క సెకండ్ మీరు ఆ టైంలో ఇరిటేట్ అవ్వద్దు. ఆ టైంలో మీరు మాయిష్మతి అని ఒక్కసారిగా మీరు కూడా ఎక్కువగా ట్రిగ్గర్ అవ్వకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంట్రోల్ కంట్రోల్ అని మిమ్మల్ని మీరు అనుకొని కొద్దిగా సేపు మీరు కనుక ఓపిక పడితే పాజ్. సెకండ్, మిర్రర్. తను ఎలా అనుకుంటున్నాడో అర్థంలాగా మీరు చూపించాలి. తను ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో దాన్ని, ఇందాక నేను చెప్పాను కదా ఫీలింగ్స్ అన్హర్డ్ అని, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకొని రెప్లికా మీరు మిర్రర్ లాగా చూపించగలిగితే ఆ టైంలో పిల్లలు మీకు బాగా కనెక్ట్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. హే, నువ్వు నిజంగానే కోపంగా ఉన్నావు ఎందుకంటే నీకు కావాల్సిన రెడ్ టాయ్ దొరకలేదు కాబట్టి, రైట్? నీకు కావాల్సిన రెడ్ టాయ్ దొరకలేదు కాబట్టి నీకు కోపం వస్తుంది. పాజ్. ఏం చేశాను? ఒక్క నిమిషం కోప్పడకుండా ఆగి మిర్రర్ ఏం చేశాను? అతను ఎందుకు కోపంగా ఉన్నానో అతనికే నేను అర్థం చేసుకున్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మిర్రర్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మిర్రర్. దాని తర్వాత గైడ్. ఒక పని చేద్దాం. ఫస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్. ఓకే, ఇప్పుడు మనకు ఉండే టాయ్స్లో 4 టాయ్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ 2 టాయ్స్ బ్రేక్ అయిపోయి ఇప్పుడు రెడ్, ఎల్లో ఉంది. నీకు రెడ్ కావాలి కానీ ఎల్లో తమ్ముడు తీసుకున్నాడు, రెడ్ తమ్ముడు తీసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు దగ్గర నుంచి నీకు రెడ్ వస్తే నువ్వు ఎల్లోతో ఆడుకో, ఎల్లోకి తమ్ముడు ఇవ్వచ్చు అని చెప్పే విధంగా ఏం చేస్తున్నాను? ఫస్ట్ పాజ్ చేసి, మిర్రర్ చేసి, గైడ్ చేసి.
ఇది కావాలంటే మీరు మీ హస్బెండ్ పిల్లల ముందు ఈ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయండి. పాజ్, మిర్రర్, గైడ్. ఇది గైడ్ అంటే ఏంటంటే, నాన్న నువ్వు ఇప్పుడు ఎందుకు యాంగర్గా ఉన్నాడు, నీకు రెడ్ టాయ్ దొరకలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనేది స్టెప్. అంటే ఫస్ట్ అతని ఫీలింగ్స్ వింటే అతను కూడా కొద్దిగా కూలై నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఇది మీరు పిల్లలకి ఆ మైండ్ సెట్ డెవలప్ చేయాలంటే మీరేం చేసి తెలుసా, పిల్లల ముందు భార్యాభర్తలుగా మీరు వాళ్ళ ముందు ఇదే యాంగర్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారని ఈ ఫేజ్లో కనుక మీరు చేయగలిగితే పిల్లలు చాలా బాగా కాపీ కొడతారండి. పాజ్, మిర్రర్, గైడ్. పాజ్ అంటే ఒక్క సెకండ్ ఆ టైంలో రియాక్ట్ అవ్వద్దు. మిర్రర్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ని విన్నట్టు మీరు రెప్లికా స్టేట్మెంట్లో చెప్పండి. థర్డ్ వన్ గైడ్. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, కోప్పడకుండా యాంగర్ని ప్రజెంట్ చేయకుండా ఇంకెలా చేయొచ్చు అనే విధంగా మీరు మాట్లాడండి. ఓకే, ఫస్ట్ మనం టాంట్రమ్ మాట్లాడాం, దాని తర్వాత యాంగర్ మాట్లాడాం. మూడోది యాంగ్జైటీ. యాంగ్జైటీ ఇది ఎలా వస్తుందంటే, యాంగ్జైటీకి ప్రాపర్ డెఫినేషన్ ఎందుకు మా వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఏం ఉండదండి. యాంగ్జైటీ ఎందుకు వస్తుందో నేను చెప్తాను. ఇందాక టాంట్రమ్కి చెప్పాను, నీడ్ ప్లస్ గుర్తుందో ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్, ఇది టాంట్రమ్కి. ఇప్పుడు యాంగ్జైటీ వచ్చేసరికి ఇది ఎప్పుడు ఎవరికి వస్తుందంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ నుంచి ఈ ఏజెస్లో స్టార్ట్ అవుతుంది యాంగ్జైటీ. ఎందుకంటే యాంగ్జైటీ ఈక్వల్ టు అన్సర్టెనిటీ ప్లస్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ ప్లస్ ఓవర్ థింకింగ్. మళ్ళీ చెప్తున్నాను, అన్సర్టెనిటీ అంటే యాంగ్జైటీ అంటే ఓవర్ థింకింగ్, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ, అన్సర్టెనిటీ. లేదా మీకు ఇందాక చెప్పిన అన్సర్టెనిటీ, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ, ఓవర్ థింకింగ్. ఈ మూడిటి వల్లే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. కావాలంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. స్కూల్లో ఎగ్జామ్ ఉంది, వాడికి రేపు టెస్ట్ ఉందని తెలిసి రేపు టెస్ట్ ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే, అమ్మ ఈరోజు స్కూల్లో టెస్ట్ ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, కడుపు నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మా, నాకు ఏదో తెలియని భయంగా ఒక గుండెల్లో ఒక దడదడగా అనిపిస్తుంది. యాంగ్జైటీ. అర్థమైంది నేను చెప్పేది? సో అన్సర్టెనిటీ అంటే అసలు ఎందుకు వస్తుందో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ. ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. కొన్నిసార్లు మనం లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే దీని కారణం వల్ల. అర్థమైంది మీకు చెప్పింది? ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్సర్టెనిటీ. అంటే ఈ సిచ్యువేషన్ నా కంట్రోల్ లేదు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదేమో అనే విధంగా వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతుంది. ఓవర్ థింకింగ్ ప్లస్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ దీని ద్వారా వస్తుంది. దీనికి రూట్ కాజెస్ ఏంటి? ఇందాక మనం ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ యాంగర్ కూడా మాట్లాడుకున్నాం కదా, దీనికి కూడా రూట్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏ కారణం వల్ల యాంగ్జైటీకి గురవుతారు? మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి, అమ్మ నాకు స్టేజ్ మీదకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందమ్మా, నేను స్కూల్కి వెళ్ళాలంటే టెస్ట్ ఉంది ఈరోజు, నేను నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుంది, చేతులంతా షివరింగ్ వచ్చేస్తున్నాయి, స్వెట్ పట్టేస్తుంది అనే విధంగా అంటూ ఉన్నారంటే దానికి గల కారణాలు ఏంటి మనం ఆలోచిద్దాం. దాంట్లో ఫస్ట్ది ఓవర్ ప్రెషర్. ఎప్పుడైతే పిల్లల మీద కానీ మన మీద కానీ ఓవర్ ప్రెషర్ ఉంటుందో, అది మార్క్స్ రూపంలో కానీ కాంపిటీషన్ రూపంలో కానీ ఓవర్ ప్రెషర్ ఉంటే వాళ్ళు యాంగ్జైటీకి గురవుతారు. ఓవర్ ప్రెషర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓవర్ ప్రెషర్లో ఉంటే యాంగ్జైటీకి చాలా ఎక్కువ గురవుతారు. సెకండ్ది ఓవర్ ఎక్స్పోజర్ అంటే అది స్క్రీన్కి కానీ లేకుంటే ఎక్కువ మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఓవర్ ఎక్స్పోజర్ వల్ల కూడా యాంగ్జైటీకి గురవుతారు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్ హియరింగ్. ఏమవుతుంది తెలుసా, మేబీ మా ఫ్రెండ్స్ అందరూ బాగా చేస్తున్నారు, వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంత బాగుంది, ఇవన్నీ ఎక్కువ వినడం వల్ల కూడా తెలియకుండా బ్రెయిన్లో ఆ ప్రాసెసింగ్ పెరిగిపోతుంది. ఓవర్ ప్రెషర్, ఓవర్ ఎక్స్పోజర్, ఓవర్ హియరింగ్, ఈ మూడిటి వల్ల చాలా వరకు ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. దీనికోసమే మనం తీసుకొని వచ్చిన టెక్నిక్ ఏంటంటే సేఫ్ టెక్నిక్. సేఫ్ SAFE. యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరూ పిల్లల్లో మీరు ఇప్పటి నుంచి ఇది కనుక డెవలప్ చేస్తే రేపటి రోజున యాంగ్జైటీకి గురవకుండా ఉంటారు. సో దాని పేరే సేఫ్. SAFE. సార్ ఏంటి సార్ ఈ SAFE? చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్ అంటే స్లో బ్రీతింగ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏం తెలుసా? బ్రీతింగ్. ఎప్పుడైనా యాంగ్జైటీ గురవుతున్నప్పుడు, ఇప్పుడు మీరే
ఒక నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కొచ్చిన తర్వాత అంటూ ఉంటాం. ఒక్క నిమిషం. ఓకే, రిలాక్స్. ఇలా చేసినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ ఫంక్షనింగ్ ఉంటుంది కదా, అది చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళి బ్రెయిన్ థాట్స్లో వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు. అలా కాకుండా ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల ఈ బ్రెయిన్ ఫంక్షనాలిటీ, వాళ్ళ ఓవర్ థింకింగ్, వాళ్ళ యాంగ్జైటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎస్, సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఎస్ అంటే వాళ్ళకి స్లో బ్రీతింగ్. ఫస్ట్ నన్న ఇన్హేల్ ఎక్సేల్, ఇది బెస్ట్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ ఐ కెన్ సే. ఓకే, ఫస్ట్ ఎస్ అంటే స్లో బ్రీతింగ్. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటంటే ఎక్నాలెడ్జ్ ఫీలింగ్. నాకు తెలుస్తుంది నువ్వు లెఫ్ట్ ఎక్కాలంటే భయపడుతున్నావు, నాకు అర్థమవుతుంది. మేబీ నీకు ఈరోజు ఎగ్జామ్ అనేసరికి కొద్దిగా కంగారుగా ఉంది, నాకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి దానివల్ల నువ్వు కొద్దిగా ఇబ్బంది పడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఎక్నాలెడ్జ్ ద ఫీలింగ్. ఎస్ అంటే స్లో బ్రీతింగ్. సెకండ్ది ఏ, ఎక్నాలెడ్జ్ ద ఫీలింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చేయడం వల్ల చాలా బాగుంటుంది. థర్డ్, ఫోకస్ ఆన్ బాడీ. నీ చేతులు షివరింగ్ అవుతున్నాయా? నీ చేతులు స్వెట్ పట్టేస్తుందా? ఒక్కసారి రిలాక్స్డ్గా అంత కీప్ యువర్ హ్యాండ్ ఆన్ చెస్ట్. మామూలుగా ఒకసారి నీకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఒక్కసారి ఇలా ప్లెజెంట్గా చేతులు కింద పెట్టు, లేకుంటే చేతుల్లోకి ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని జస్ట్ ఇలా హోల్డ్ చేసి పెట్టు. బికాస్ యూ ఆర్ గెటింగ్ షివరింగ్ కానీ యాంగ్జైటీ అనిపిస్తుందంటే జస్ట్ ఇలా కొద్దిసేపు హ్యాండిల్ చేస్తూ ఉండు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు నాకేం అర్థం కావట్లా అని యాంగ్జైటీలు అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇది స్లో బ్రీతింగ్. సెకండ్ది ఎక్నాలెడ్జ్ ద ఫీలింగ్. థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ బాడీ. ఫోర్త్ వన్, ఎంఫసైజ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ మిస్ అవుతారంటే ఇది నార్మల్ రా, ఎప్పుడైనా కొత్తగా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇలాగే భయం వేస్తూ ఉంటుంది. బట్ ఏం చేయాలి తెలుసా? ఆ టైంలో ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాగే భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కొత్తగా నీకు ఇష్టం లేని సబ్జెక్ట్ టెస్ట్ పెడుతున్నప్పుడు కొన్నిసార్లు అది భయం వేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అది మోస్ట్ కామన్. దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, నేనైతే ఇలా చేస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని ఎంఫసైజ్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే, ఇది అందరికీ ఉండేదేనా, ఓకే అయితే ఈ టైంలో ఇలా చేయాలని చెప్పి వాళ్ళు దాన్ని కొద్దిగా నార్మలైజ్ చేయడం అలవాటు చేసుకుంటారు. అర్థమైంది నేను చెప్పేది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే సేఫ్, స్లో బ్రీతింగ్, ఎక్నాలెడ్జ్ ద ఫీలింగ్, ఫోకస్ ఆన్ బాడీ అంటే బ్యాలెన్స్ అవ్వడానికి. ఫోర్త్ వన్, ఎంఫసైజ్. ఇది అందరికీ ఇలా జరుగుతుందన్న. ఎవరైనా కొత్తగా ఏదైనా చేసేటప్పుడు, సైకిల్ నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు కూడా వణికిపోతుంటాయి. ఇప్పుడు చూడు అలవాటు అయిపోయిన తర్వాత. అలాగే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు ఆ లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ, ఆ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. నువ్వు దాన్ని అలా హ్యాండిల్ చేస్తావు అంతే అని చెప్పడం వల్ల యాంగ్జైటీ కొద్దిగా బ్యాలెన్స్ అవుతుందండి. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా టాంట్రమ్, యాంగర్, యాంగ్జైటీ ఇది పిల్లల్లో వచ్చినప్పుడు ఫస్ట్ మీకు వాళ్ళ బ్యాక్ ఎండ్లో చైల్డ్ మైండ్లో ఏం జరుగుతుందో తెలియడానికే ఈరోజు నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఎంతమందికి ఇప్పటిదాకా అర్థమైంది? మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఫార్ములా. టాంట్రమ్కి ఏంటంటే నీడ్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ నో లాంగ్వేజ్. ఇది మీరు అర్థం చేసుకోండి. సెకండ్, యాంగర్ ఎందుకు వస్తుందంటే అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, కంపారిజన్ కానీ, లేక వాళ్ళ ఫీలింగ్స్ని ఎవరైనా వినకపోయినా, ఇలా 5 పాయింట్స్ మీకు చెప్పాను. అది ఎలా హ్యాండిల్ చేయాలో కూడా పాజ్, మిర్రర్, గైడ్ ఇది మీకు చెప్పాను. అట్ ద సేమ్ టైం యాంగ్జైటీకి వచ్చేసరికి అన్సర్టెనిటీ, ఓవర్ థింకింగ్, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ వల్ల వాళ్ళు గురవుతారు. దాంట్లో భాగంగా ఓవర్ ప్రెషర్ తీసుకోవడం వల్ల పిల్లలు యాంగ్జైటీకి గురవుతారు. వేరాస్ కమింగ్ టు టెక్నిక్ పరంగా మాట్లాడితే సేఫ్, SAFE, ఈ సేఫ్ని బేస్ చేసుకొని మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది జస్ట్ నేను చెప్పింది 1% మాత్రమేనండి, 1% మాత్రమే. కమింగ్ వీడియోస్లో ఇంకా చెప్తాను. ప్లస్ మీ అందరి కోసం ఈ సండే, రేపు 12th అక్టోబర్, ఈరోజు 10th కదా, రేపు 12th అక్టోబర్ రోజు మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు పిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సింది మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? చదువు కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. డబ్బు కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ప్రపంచంలో అన్నిటికంటే రెస్పెక్ట్ రావాలంటే క్యారెక్టర్ ఉండాలని నేను అంటాను.
ఎంతమంది ఆ విషయం ఒప్పుకుంటే ఎస్ అని టైప్ చేయండి. క్యారెక్టర్ లేదా సిహెచ్ అని టైప్ చేయండి, సిహెచ్ అని టైప్ చేయండి. సో నాకు అర్థమవుతుంది. మనీ అనుకుంటే ఎం అని టైప్ చేయండి, క్యారెక్టర్ అనుకుంటే సిహెచ్ అని టైప్ చేయండి. చాలు. నాకు తెలిసి నేనైతే మాత్రం నన్ను ఈరోజు సమాజంలో గౌరవిస్తున్నట్టే నాకు ఆ క్యారెక్టర్ నేను నమ్ముకున్నాను. ఓకే, ఇంతకీ మీరు కనుక అది నమ్మితే సిహెచ్ అని టైప్ చేయండి. అందుకోసమే ఈ కమింగ్ సండే మీరు ఎవరన్నా సరే, సార్ పిల్లలకి ఆ క్యారెక్టర్ని, బిహేవియర్ని ఎలా డెవలప్ చేయాలి సార్, తల్లిదండ్రులుగా మా పాత్ర ఏంటి, ఎలా ఏ విషయాలు మేము జాగ్రత్తగా అది కేవలం స్కూల్లో పుస్తకాల నుంచి మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మేమేమి నేర్పించాలి అని మీరు అనుకొని మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే ఈ సండే మార్నింగ్ 8 to 9:30 ఫ్రీ పేరెంటింగ్ సెషన్ ఆన్ చైల్డ్ బిహేవియర్ మీద మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదండి. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి హాయ్ పెట్టండి, మీకు లింక్ వస్తుంది ఇమీడియట్గా. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పైన లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఆ నెంబర్ ఒక్కసారి నేను చెప్తాను, నేనే చాట్ బాక్స్లో పెడతాను. ఆల్రెడీ నేను కామెంట్ కూడా పిన్ చేసి పెట్టాను. సారీ నెంబర్ తప్పు పెట్టానండి, కొన్నిసార్లు జరుగుతుంటాయి. 79930, ఒకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 79930211547 వాట్సాప్ ఫర్ లింక్. నెంబర్ పెట్టాను చూడండి, 79930211547. ఈ సండే ఫ్రీ పేరెంటింగ్ సెషన్ మీ అందరి కోసం. ఒకవేళ నిజంగా సార్ కిడ్స్ బిహేవియర్, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే మాత్రం తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఈ మధ్య జరుగుతున్న ఘోరాలన్నింటినీ కూడా వాళ్ళకి అకాడమిక్ ఎడ్యుకేషన్ నేర్పించాను తప్ప ఎమోషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడా నేర్పట్లేదు. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఒక్కసారి ఆ సెషన్కి ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. లింక్ కావాలంటే కింద నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ పెట్టాను, ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, మీకు లింక్ వస్తుంది. ఎట్టి పరిస్థితిలో మిస్ అవుతూ పైన డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ పెడతాను. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలని దీంట్లో నుంచి వస్తాయి. వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ సండే ఎంతమంది అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఉంటే రెడీ అని టైప్ చేయండి. ఈ సండే అస్సలు మిస్ అవుద్దండి. అది కేవలం 300 మందికి మాత్రమే జూమ్లో ఉంటుంది, మిగతా వాళ్ళందరూ యూట్యూబ్లో. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, వాళ్ళకి ఎవరికి ఆప్షన్ లేదు. మీరు ఎవరైనా సరే ఆ రోజు 7:45కి మీకు లింక్ వచ్చేస్తుంది. మీరు జాయిన్ అయితే ఫస్ట్ 300 మెంబర్స్ మాత్రం జూమ్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ యూట్యూబ్ లైవ్లో లింక్లో జాయిన్ అవ్వచ్చు. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎంతమంది రెడీగా జాయిన్ అవుతారు, రెడీ అని టైప్ చేయండి. ఫ్రీ సెషన్, ఫ్రీ పేరెంటింగ్ సెషన్. పిల్లల యొక్క బిహేవియర్, ఈ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని నేను చెప్తాను. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్, ఇదే టాంట్రమ్, యాంగర్, యాంగ్జైటీ ప్రతి పిల్లల్లో చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. కాబట్టి మీరు నాకు చేయాల్సిన ఒక బిగ్గెస్ట్ ఫేవర్ ఏంటంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మీ వాట్సాప్ కమ్యూనిటీస్లో కానీ, మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, మీ సోషల్ మీడియాలో కానీ, ప్రతి దాంట్లో జస్ట్ ఒక షేర్ బటన్ ద్వారా ఖచ్చితంగా అది పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి షేర్ చేయండి. సండే రోజు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా లెట్ us మీట్ ఆన్ సండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా శారీరక సమస్యలు వచ్చినప్పుడు మనం ఎంత బాగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మానసిక సమస్యలు వచ్చినప్పుడు కూడా దయచేసి అప్రోచ్ కన్సల్టెంట్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం. ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి అది ఇమీడియట్గా సాల్వ్ చేసుకోండి. ఓకే, అందరికీ వన్స్ అగైన్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. విల్ మీట్ ఆన్ సండే 8 AM, ఉదయం 8 గంటలకి IST ఇండియన్ టైం ప్రకారం, అక్టోబర్ 12వ తారీఖు సండే 8 గంటలకి. ఎట్టి పరిస్థితులు మిస్ అవద్దండి. ఓకే.